దొంగ అంశము. ప్రియులారా, ఈ అంశములో నుండి కొన్ని మాటలు దైవ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. మాట్లాడద్దు, పని చెప్పండి, తాగండి, కానీ మాట్లాడకండి. కాసేపు దేవుని సువార్త నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, మరణాతులు, ప్రణతులు చెల్లిస్తున్నాము. రక్షక, శిలువ శ్రమల ధ్యాన దినాలలో 4వ ఆదివారముగా నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా మీ స్తోత్రాలు. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో అయ్యా మీరు మరుగు చేసుకుని తండ్రి మీరు మాట్లాడండి. మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ప్రభువా ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు ప్రభువా మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరణాత. కూర్చోండి. ప్రియులారా, ఈ దినము మారు మనసు పొందిన దొంగ. ప్రియులారా, ఈ దొంగ కొరకు వ్రాయబడిన కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువకు ఆ కుడి ఎడమలో 2 దొంగలను ప్రియులారా వారిని కూడా యేసుతో పాటు ఏం చేశారంటే శిలువ వేశారు. ప్రియులారా, ఈ 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువేసేటప్పుడు వారు దొరికారు. ఎందుచేతంటే ప్రియులారా, ఈ దొంగల కోసము పోలీసులైన వారు చాలా కాలం నుంచి గాలిస్తున్నారు, కానీ దొరకట్లేదు. బహుశా ప్రజలు, రోమా ప్రభుత్వం వారు కానీ, యూదులైన వారు కానీ యేసును సిలువేసే పనిలో ఉన్నారు. ప్రియులారా, యేసును సిలువేసే పనిలో ఉన్నప్పుడు ఈ దొంగలు ఇదే అవకాశము ఆ గృహాలలో ఉన్నవి దోసుకొనటానికి అని చెప్పి ఈ దొంగల ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు పనిలో వారు ఉన్నారు, వీళ్ళ పనిలో వీరు ఉన్నారు. వీరి కోసం ఎదురు చూస్తున్నారు, కానీ వీరు దొరకట్లేదు. యేసును సిలువేసేటప్పుడే దొరికారు వాళ్ళు కూడా. ప్రియులారా, యేసుకు సిలువేసే టైంలోనే ఈ 2 దొంగలు దొరికారు. అందుచేత వీరికి ఇక తీర్పు ప్రియులారా కోట్లు తిప్పటం లేదు. ప్రియులారా, వెంటనే వీరికి ఏమిటి అంటే శిక్ష వేయటమే. వెంటనే ఏమేయటమటండి? శిక్ష వేయటమే. అందుచేతనే యేసుతో పాటు వాళ్ళను కూడా తీసుకుపోయారు. ప్రియులారా, యేసుతో పాటు వాళ్ళను కూడా తీసుకుపోయిన తర్వాత యేసు ప్రభు వారికి సిలువేసి ప్రియులారా ఈ దొంగలను యేసు ప్రభువుకి కుడి ప్రక్కనైనా 2 దొంగలను సిలువేయాలి, లేదా ఎడం ప్రక్కనైనా 2 దొంగలను ఏం చేయాలి? సిలువేయాలి. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే యేసుతో పాటు
కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడమ ప్రక్కన ఒక దొంగను ఏం చేశారంట? సిలువేశారు. ప్రియులారా, ఈ కుడి ఎడమలను మనం భావించుకున్నప్పుడు, ప్రియులారా, కుడి ఎడమలను భావించుకున్నప్పుడు బైబిలు గ్రంథములో వాక్యం కనబడుద్ది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనము భూమి మీద కాదు. ప్రియులారా, దేవుని రాజ్యములో మహిమలో ప్రియులారా దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనము మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన కుడి ప్రక్కన ప్రియులారా స్వర్గము, మోక్షము, పరలోకము, దేవుని రాజ్యము, మనం ఎన్ని పేర్లు అయితే పెట్టుకుంటున్నామో అది ఉంది. ప్రియులారా, ఎడమ ప్రక్కన, ఏ ప్రక్కనట? ఎడమ ప్రక్కన ఏముంది? నరకము, పాతాళము, అగ్నిగుండము, నిత్య నరకాగ్ని గుండం. మెయిన్ మాట అదే, నిత్య నరకాగ్ని గుండము. ఏ పక్కన ఉందంటే దేవుని ఎడం ప్రక్కన ఉంది. ప్రియులారా, బహుశా ఒక చిన్న వాక్యాన్ని మనం చూస్తే, ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రియులారా 33వ వచనం ఒకసారి చదవండి. 33 సరిగ్గా చూడండి. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఏ పక్కన ఉన్నవారు వీళ్ళు? 34లో ఏ పక్కన ఉన్నారు? కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని, ప్రియులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి, ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడి ప్రక్కన ఉన్నవాళ్ళు, ఇక్కడ కాదు అక్కడ. ప్రియులారా, కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని ఈ రాజ్యాన్ని ఏం చేయమన్నారు? అక్కడ స్వతంత్రించుకోండి అన్నారు. కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు అక్కడ? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం దొంగకి తెలుసు అంటారా అమ్మా? ఈ వాక్యము దొంగకి తెలుసా తెలియదు అంటారంటే, ఈ వాక్యము తెలియదు, కానీ దేవునికి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యములో నుంచి ఆయన వచ్చాడని, ఆయనను అంగీకరించిన వారిని ఆ రాజ్యములోనికి తీసుకువెళ్తాడనే సంగతి మాత్రము తెలుసు. ఎవరికి? ఆ దొంగకి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియులారా సువార్త ఆ ప్రచారములో ప్రభువు చెప్పిన మాట ఏమిటి అంటే, ఆ కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని ఇక్కడ 2 ప్రియులారా గుంపులుగా పోల్చారు. ఒకటి గొర్రెలు, రెండవది మేకలు. ప్రియులారా, ఒకటి గొర్రెలు, రెండవది ఏమిటంట? మేకలు. 2 ప్రియులారా పోల్చారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే, కుడి ప్రక్కన గొర్రెలను, ఎడం ప్రక్కన మేకలను పోల్చారు. ప్రియులారా, నిజంగా గొర్రెలు మేకలు కాదు. నిజంగా ఏం కాదట? గొర్రెలు మేకలు కాదు, మనుషులే. ఈ మనుషులు ప్రియులారా ఇక్కడ ఉన్నంత చేపు ఏం చేస్తామంటే అందరము కలిసి ఉంటాం. అందరం అంటే మంచోళ్ళు, చెడ్డోళ్ళు, పుణ్యాత్ములు, పాపాత్ములు, ప్రియులారా మేలు చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, ప్రియులారా మంచి మార్గాన్ని జీవించేవాళ్ళు, చెడ్డ మార్గాన్ని జీవించేవాళ్ళు అందరూ కలిసే ఉంటారు. ఎక్కడుండగా? ఈ భూమి మీద ఉండగా. ఈ భూమి మీద ఉండగా దీనికి ప్రభు ఇంకొక మాట కూడా చెప్తారు, పగలు ఉన్నంత చేపు కలిసి ఉంటారంటారు. ప్రియులారా, నిజంగా గొర్రెల కాపరంట మేకలను, గొర్రెలను పగలంతా కలిసే మేపుతాడట. కానీ రాత్రి వచ్చేసరికి ఏం చేస్తాడట? గొర్రెలన్నిటినీ ఒక దాంట్లోకి,
ఒక వలలోనికి లేక ఒక దొడ్డులోనికి మేకలన్నిటికి ఇంకొక దొడ్డులోనికి ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ప్రియులారా, పగలు మేసేటప్పుడు మాత్రం ఏం చేస్తాయి? కలిసే వెళ్తాయి, కలిసే మేస్తాయి, కలిసే ఉంటాయి. కానీ రాత్రి వచ్చేసరికి ఏమవుతుంది? వేరు చేయబడుతున్నాయి. యేసు ప్రభు అది చెప్పారు. ప్రియులారా, ఇక్కడ మనము ఉన్నంత కాలం పగలంట. ప్రియులారా, రాత్రి రాబోతుంది, అప్పుడు కలిసి ఉండమట. ప్రియులారా, అప్పుడు ఏం చేయబడతారు? వేరు చేయబడతారు. దీనిని ఆరాధనలో, పెద్ద ఆరాధనలో మన దైవజనులు రాస్తూ గొర్రెలను మేకలను పోలిన ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో కుడివైపునకు గొర్రెలను, ఎడవైపునకు మేకలను ఆయన పంపిస్తారని రాశారు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే కుడివైపునున్నటువంటి గొర్రెలు, ఇక్కడ 34లో కుడివైపుండు వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును ఏం చేయండి? స్వతంత్రించుకోండి అని చెప్పారు. ఏ పక్కన ఉన్న వారిని అంటే కుడి ప్రక్కన ఉన్న వారిని. మరి ఎడం ప్రక్కన ఉన్న వారిని 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడవైపుండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఏ పక్కన ఉన్నవారు? ఎడం ప్రక్కన ఉన్నవారు. పిల్లరా, ఎడం ప్రక్కన ఉన్నవారిని ఏమన్నారు ప్రభు? కుడి ప్రక్కన ఉన్నవారిని ఏమన్నారు? ఆశీర్వదించబడిన వారులారా అన్నారు. ఎడం ప్రక్కన ఉన్న వారిని ఏమన్నారు? శపించబడిన వారులారా అన్నారు కదండి. అక్కడేమో వారిని ఆశీర్వదించబడిన వారు అన్నారు, ఇక్కడేమో వీరిని శపించబడిన వారులారా అన్నారు. ఆశీర్వాదం వాళ్ళకి ఎలా వచ్చింది? శాపం వీళ్ళకి ఎలా వచ్చింది అని అంటే ఇది మనకి సింపుల్, మనకు తెలిసిందే. మంచి చేసిన వారందరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, చెడ్డ చేసిన వారందరిని దేవుడు శపిస్తాడు. ఇది మనకి తెలిసిందే. ఒక తండ్రి తన బిడ్డలను కూడా అదే పరిస్థితి. పిల్లరా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి, ఆ తండ్రి మాట విని ఆ తండ్రి చెప్పినట్టు చేసిన వాడిని దీవిస్తాడు. ఆ తండ్రి చెప్పినట్టు వాడు చేయట్లేదనుకోండి, ఆ తండ్రి మాట వింటలేదనుకోండి, వాడిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా శపిస్తాడు. ఇది మనకి తెలిసిన సింపుల్ లాజిక్. పిల్లరా, అందుచేతనే వీళ్ళకి దీవెన ఎలా వచ్చింది అంటే, కుడి ప్రక్కన ఉన్న వారికి దీవెన ఎలా వచ్చింది అంటే, దేవుని మాట విన్నారు, దేవుని ఆజ్ఞాన్ని బట్టి నడుచుకున్నారు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన శాసనాలు, ఆయన విధులు నిబంధనల ప్రకారంగా వారు ప్రియులారా పాపాన్ని అసహించుకుని, చెడుగును అసహించుకుని పరిశుద్ధ జీవితంలో జీవించారు గనుక దేవుడు వారిని ఆశీర్వదించారు. ప్రియులారా, ఎడం ప్రక్కన ఉన్న వారిని ఎందుకు శపించారనంటే, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు, దేవుని నిబంధనలు ఆజ్ఞాలన్నీ పక్కన పడేసి దేవుని సన్నిధిలోంచి పడిపోయినటువంటి సైతానుకు దోతలు ఉన్నాయని ఇక్కడ రాశారు కదా. ప్రియులారా, ఆ సాతాను మాట, దాని దోతల మాట విన్నారు వీళ్ళు, దేవుని మాట వినలేదు. ఎవరి మాట వినలేదట? దేవుని మాట వినలేదు. ఎవరి మాట విన్నారు ఇక్కడ? సాతాను మాట, సాతాను దోతల మాట విన్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చింది, శపించారు. అపవాది వాని దోతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండములోకి పొండి అన్నారు. ఈ సిలువ చరిత్ర కూడా అలాగే ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగేమో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువకు ఆయనకి ఎడం ప్రక్కన ఉన్నవాడేమో నిత్య నరకాగ్నిలకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ దొంగలు యేసును సిలువేయక ముందు దొరకాలి కదా, యేసు సిలువేసిన తర్వాత దొరకాలి కదా. అసలు యేసు సిలువేసినప్పుడు ఎందుకు దొరికారు వీళ్ళు అని అంటే, ప్రియులారా, అందులో ఒకడు దేవుని రాజ్యం వెళ్ళాలని దైవ చిత్తంలో ఉంది. ఎవరి చిత్తంలో ఉంది?
యేసు ప్రభు సిలువేయక ముందు దొరికిన దేవుని రాజ్యం వాడికి దొరకదు. యేసు ప్రభు సిలువేసిన తర్వాత దొరికిన దేవుని రాజ్యం వాడికి దొరకదు. ఎందుకు చేతంటే వాడు మాట్లాడకపోతే దేవుని రాజ్యంలో వాడికి చోటు లేదు. అందుచేతనే ఆయన సిలువేసేటప్పుడే దొరికారు ఇద్దరు ప్రియులారా. కాబట్టి ఎడం ప్రక్కన వాడు దూషించి మరంత చెడిపోయాడు. వాడు యేసును దూషించి యేసును రకరకాలుగా మాట్లాడి వాడు మరంత ఏమైపోయాడు, చెడిపోయాడు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడైతే అలా కాదు. ఈవేళ ఆ పాఠంలోనే మనం ఉన్నాము. కాబట్టి అందుచేతనే కుడి ఎడమలు, దేవుని కుడి ఎడమలలోనే ఆయన కుడి ప్రక్కన దేవుని రాజ్యం ఉంటే ఎడమ ప్రక్కన నిత్య నరకాగ్ని గుండం ఉంది. నరకానికి అగ్ని కూడా ప్రియులారా గుండం ఉంది. ఎవరికి? దేవునికి. ఇది మనం బాగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ప్రభువు కూడా, యేసు ప్రభువు కూడా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన కుడి ప్రక్కన సింహాసనం మీద నేను కూర్చుంటానని చెప్పారు. తండ్రి కుడి ప్రక్కన అన్నారు. ఎడం ప్రక్కన అయితే ఏముంది? నరకాగ్ని గుండం ఉంది ప్రియులారా. అందుకే ఏ ప్రక్కన కూర్చుంటా అన్నారు? కుడి ప్రక్కన అన్నారు. అంటే ప్రియులారా అది ప్రియులారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యము, దేవుడు నియమించినటువంటి రాజ్యము ప్రియులారా. కాబట్టి అందుకే ఈ కుడి ప్రక్కన ఉండటాని కోసం, ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ ప్లేసు, ఆ యొక్క చోటు, ఆ స్థానము సంపాదించుకునటానికి ఈ భూలోకములో మనం ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు, దూషణలు, దెబ్బలు, గాయములు, ఎన్నెన్నో నీతిగా బ్రతికిన, భక్తిగా బ్రతికిన, పరిశుద్ధంగా బతికిన, యథార్థంగా బతికిన ఎవరిని మనం ఏమనకపోయినా అందరూ మనల్ని అంటారు. ఎవరు కీడు చేయకపోయినా మనం చేస్తూ ఉంటారు. ఈ అన్ని ఎందుకంటే దేవుని కుడి ప్రక్కన ఆ జీవాన్ని మనం పొందటాని కోసమే ఈ లోకములో ఈ శ్రమలన్నీ మనం ఏం చేయాలి? అనుభవించాలి, పొందాలి. తప్పదు. ప్రభువే పొందారు. ఆయన కంటే గొప్పవారు మనము కానే కాదు ప్రియులారా. అయితే మనము మారు మనసు పొందినటువంటి దొంగ దగ్గర ఉన్నాం కనుక ఈ దొంగ ప్రియులారా, ఈ మారు మనసు పొందినటువంటి ఈ దొంగను గురించి ప్రియులారా, కాబట్టి దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఏమంటారంటే ప్రియులారా, ఈ దొంగ దొరికినప్పుడంట పోలీసు వారు వీడిని రక్తాలు కారేటట్టుగా కొట్టేసినా మారాడా? మారలేదంటాడు ప్రియులారా. రక్తాలు కారేలాగా వీడిని బాగా చిత్రహింసలు చేసి, ఎన్ని హింసలు చేసినా, ఎన్ని దెబ్బలు కొట్టినా ప్రియులారా దొంగతనం మానేస్తాను, ఇక చెయ్యను, ప్రియులారా నీతిగా భక్తిగా నేను యథార్థంగా బతుకుతానని ఒప్పుకున్నాడా? లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా మారలేదు ప్రియులారా. ఎన్ని శివాట్లు తిన్నా మారలేదు ప్రియులారా. ఎన్ని హింసలు పెట్టినా మారాడా అంటే మారలేదు. యేసును చూడగానే, ఎవరినమ్మా? యేసును చూడగానే ఏమైపోయాడట? మారిపోయాడు. యేసును చూడగానే ప్రియులారా అతనిలో ఏమొచ్చింది ఇప్పుడంటే? మార్పు వచ్చేసింది ప్రియులారా. యేసును చూడగానే మారిపోయాడు. ఎంతోమంది ఎన్నో చెడు వ్యసనాలలో, చెడ్డ అలవాట్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియులారా వాళ్ళని ఎన్ని చేసినా మారలేని వారు యేసును చూడగానే ఏమైపోతున్నారు అమ్మా? మారిపోతా ఉన్నాను. ఇటీవల ఒక పాస్టర్ గారు కూడా మరణించారు. వారు కూడా ప్రభువులో లేకముందు భయంకరమైన చెడు అలవాట్లు ఉండేవట. ప్రభువు దర్శించగానే, ప్రభువు మాట్లాడగానే అవన్నీ విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవలోకి వారు వచ్చేసారు. ఎవరు దర్శించగా? ప్రభువు దర్శించగా, ప్రభువు మాట్లాడగా, ప్రభువు దర్శించగా ప్రియులారా. కాబట్టి అంటే ఇలాగున
మనము సృష్టిలో భూలోకములో మానవులను మనము చూస్తే ప్రియులారా, వారికి ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా, ప్రియులారా ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతమంది తిట్టినా మారలేని జీవితాలు యేసును చూడగానే ఏం చేస్తున్నారు? మారిపోతున్నారు. ఆయన ప్రేమ అలాంటిది. యేసు ప్రేమ చాలా గొప్పది. యేసు ప్రేమ చాలా గొప్పది, చెప్పలేము. ప్రియులారా చూడండి, సిలువలో ఉన్న యేసును చూచి ఈ దొంగ ఏమైపోయాడట? మారిపోయాడు. ఈ దొంగ మార్పు వచ్చింది ఈ దొంగకు. ప్రియులారా, ఈ దొంగ గురించి మన ఆత్మీయ తండ్రి 3 మాటలు చెప్పారు. 1, ఈ దొంగ బోలము. 2, ఈ దొంగ సాంబ్రాణి. 3, ఈ దొంగ దేవునికి బంగారముగా మారాడు. ఎవరికంటండి? దేవునికి ఎలా మారాడు? బంగారముగా మారాడట. 3 మాటలు మనకు కనపడతాయి. ప్రియులారా, బోలమనగా దీనికి ప్రియులారా పశ్చాత్తాపము గుర్తు అన్నారు. ఏం చేయటానికి గుర్తు? పశ్చాత్తాపానికి గుర్తు. అంటే పాపము ఒప్పుకొనుట. ఏం చేయటము? పాపము ఒప్పుకొనుట. ప్రియులారా, కాబట్టి అందుచేతనే చూడండి, ఇక్కడ ఈ దొంగ ఏమంటాడంటే, మనము చేసిన దానికి ఇది న్యాయమే. 41 వచనం కదా అది, 23, 41 కదా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము. అంటే తాను తనతో పాటు ఉన్న ప్రియులారా ఈ దొంగకి ఇంకో దొంగ ఫ్రెండు కుడి ఎడం పక్కన ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతూ, మనము చేసిన దానికి ఇది న్యాయమే, మనము చేసిన దానికి ఇది ఏది న్యాయమో? శిక్ష, ఈ మరణ శిక్ష, ఈ శిలువ శిక్ష మనము చేసిన దానికి ఏమిటి? న్యాయమే. అంటే ఏం ఒప్పుకుంటున్నాడు ఆయన? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? బోలమనగా సేదు, బోలమనగా పశ్చాత్తాపానికి గుర్తట. కుమిలి కుమిలి ఏడుస్తారు కదా, దుఃఖపడి తలుసుకుని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటారు. ప్రియులారా, అవి బాధలు కష్టాలు లోక సంబంధమైనవి. ఈయన అలా కాదు. తన పాపాల కోసం, తన తప్పిదాల కోసం, తన పొరపాటుల కోసం ప్రియులారా యేసు దగ్గర కుమిలి పశ్చాత్తాపపడి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అందుకే ఈ దొంగ ఏంటి అంటే బోలము అన్నారు. ప్రియులారా, ఈ దొంగ ఏమిటి అంటే బోలం అన్నారు, పశ్చాత్తాపము. తరువాత దీనికి మారు మనసు అని కూడా మనం చెప్పవచ్చు. యేసు సిలువను చూడగానే మారు మనసు వచ్చింది. అంటే మనిషి ఏమైపోయాడంటే మారిపోయాడు. యేసు సిలువను చూడగానే ప్రియులారా ఏమైపోయాడట? మారిపోయాడు. ఒక్కసారి చూడగానే తన బ్రతుకును, తన జీవితాన్ని, తన నడవడిని ఏం చేసుకున్నాడట? మార్చేసుకున్నాడు. సరైనటువంటి మారు మనస్సు మనకి కూడా కావాలి. మాటలతో మారు మనసు కాదు, క్రియలలో చూపించాలి, చేతలలో చూపించాలి. నేను మారిపోయాను, ఏమయ్యాను? నేను మారిపోయాను అని ఎక్కడ చూపించాలట? క్రియలలో చూపించాలి, చేతలలో చూపించాలి. ప్రియులారా, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ చూడండి, ఈ దొంగ ప్రియులారా మనసు ఎరిగిన వారు యేసు ప్రభువారు కాబట్టి, ఈ దొంగ ఎప్పుడైతే ప్రియులారా పశ్చాత్తాపపడి ఈ దొంగ కన్నీరు కార్చి ప్రియులారా ఇక్కడ మారు మనసు పొందాడు. ఏ మనసు? మారు మనసు పొందాడు. ఓ పాట ఉంటుంది, మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మరి మారిన మనసు ఇస్తే అమ్మా ఫలితం ఉంటుందా అంటే, అసలు మారలేని మనసు ఇస్తే దేవుడు తీసుకుంటాడా?
తీసుకోడు. నువ్వెవరో నాకు తెలియదు, నీ కోసం ఉంది. ఏంటది? నిత్య అగ్నిగుండం, అక్కడికి వెళ్ళు అంటాడు. ఏమి లేకపోతే, మారకపోతే. అసలు మారిన మనసు. ప్రియులారా, దేవునికి కావాల్సింది ఎవరంటే మారినటువంటి వారు కావాలి. ప్రియులారా, మార్పు చెందినటువంటి వారు కావాలి. వాళ్ళే జీవములోకి వెళతారు. ప్రియులారా, కాబట్టి ఈ దొంగ సిలువను చూడగానే మారిపోయాడు. ఈ దొంగ సిలువను చూడగానే మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ప్రియులారా, అందుచేత ప్రభువు ఈ దొంగ యొక్క హృదయాన్ని చూస్తున్నాడనమాట. ప్రియులారా, రెండవది ఏమిటంటే సాంబ్రాణి. రెండవది ఏమిటంట? సాంబ్రాణి అంటే అది పొగకు గుర్తు. పొగ, సాంబ్రాణి అంటే ఏమిటి? పొగ. అలాగే ప్రియులారా, ఈ సాంబ్రాణి అంటే ఇతడు ప్రార్థన అనే ధూపార్తి వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? ప్రార్థన అనేటువంటి ధూపం వేయిచున్నాడు. ప్రియులారా, ఏమని? 42, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడట? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇతడు ఎలాగా శరీరముతో ఉండడు. ప్రియులారా, శరీరముతో ఉండడు. ఎలా చంపేశారు ఇతన్ని? ఈ సిలువ మీద నుంచి చచ్చిపోయిన తర్వాతే దించుతారు, బతికి ఉండగా దించరు. అది ఆయనకి తెలుసు. ఎడం ప్రక్కన ఉన్నవాడు కూడా తెలుసు. కానీ ఎడం ప్రక్కన ఉన్నవాడు యేసును దూషించే మనసు కలిగి ఉన్నాడు. కుడి ప్రక్కన ఉన్నవాడికి తెలుసు. కానీ యేసును చూడగానే తన జీవితం, బ్రతుకు ఎందుకో మారిపోయింది. ప్రియులారా, అందుకే ఇతను ప్రార్థన అనే ఏం కలిగి ఉన్నాడు? ధూపము. ప్రియులారా, కలిగి ఉన్నాడు. ఈ మారు మనసులో, బోలములో ప్రియులారా, రెండవది ప్రార్థన ధూపము. ప్రార్థన ధూపము. ప్రియులారా, ఆ ప్రార్థన ఏమిటి అంటే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో. అంటే దేవుని రాజ్యములో అతనిని కూడా చేర్చుకోమని అడుగుతున్నాడు. ఎక్కడ చేర్చుకోమన్నాడు? దేవుని రాజ్యములో. ప్రియులారా, దేవుడు తన రాజ్యములోనికి వెళ్ళినప్పుడు ఇతరులను కూడా ఆ రాజ్యములో ఏం చేయమన్నాడట? చేర్చుకోమంటున్నారు. చేర్చుకో. ప్రియులారా, దేవుని రాజ్యములో చేర్చుకోమంటున్నారు. అందుకే ఈయన వేసే ధూపము లేక ప్రార్థన అనే ధూపము ఏమిటి అంటే, దేవుని రాజ్యమును ఏం చేస్తున్నాడంటే కోరుతున్నాడు. ప్రియులారా, దైవజనులు ఈ మాటలు అంటారు. ఉన్నా పాటున పాపం ఒప్పుకున్నాడు, స్నానము చేశాడు, బట్టలు వేసుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. మరి రావటములో ఎట్లో ప్రియులారా, ఈ దొంగ ఉన్న పాటుని ప్రభువు దగ్గరకు రావటము, మారు మనసు పొందటము. ప్రియులారా, ప్రభువు దగ్గర అతడు ఎలా సిద్ధపడాలో అలా వెంటనే ఏం చేశాడంటే సిద్ధపడ్డాడు అనేది ప్రియులారా ఇక్కడ కనపడుతుంది. ఒకటి శరీరము ద్వారాగా జరిగేది క్రియ ఒకటైతే, రెండవది ఆత్మ ద్వారా జరిగే క్రియ ఇంకొకటి ఉంటుంది. ప్రభువు ప్రియులారా దేవుని రాజ్యములో చేరటానికి 2 మాటలు చెప్పారు. ఎన్ని మాటలు చెప్పారు? దేవుని రాజ్యములో చేరాలి అని అంటే ఎన్ని మాటలు చెప్పారు? 2 మాటలు చెప్పారు. ఒకటి ఆత్మ మూలముగా జన్మించటము కానీ, 2 నీటి మూలముగా జన్మించటము కానీ అని 2 మాటలు చెప్పారు. నీటి మూలముగా అంటే బాప్తీసము ద్వారా మనిషి మారటం. ఆత్మ మూలముగా అంటే ఈ దొంగ ఆత్మ మూలముగా మారాడు, ఆత్మ మూలముగా రక్షించబడ్డాడు, ఆత్మ మూలముగా ఏం చేయబడ్డాడు? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈ దొంగ ఏ సిద్ధపాటు? ఆత్మ సిద్ధపాటు. అందుకే ఈ ఆత్మ సిద్ధపాటులో
పాపములు ఒప్పుకుంటాం, స్నానము చేయటం, బట్టలు వేసుకునటం, మరి శుద్ధి చేసుకునటం. అంటే ప్రియులారా, పాపం ఒప్పుకొనటం అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ప్రియులారా, స్నానము చేయటం అంటే బాప్తీసము, బట్టలు ధరించుకొనటం అంటే దానికి పెద్ద చరిత్ర చెప్పాలి. మళ్ళీ మీకు ప్రకటన గ్రంథములో ఏముంటుందంటే, యేసు రక్తములో కడగబడి తెల్లటి వస్త్రాలు ధరించిన వారని ఉంది అక్కడ. ఎవరి రక్తములో కడగబడి? యేసు రక్తములో ప్రియులారా కడగబడి. సిలువ మీద ఏలాడుతున్న దొంగకి వస్త్రాలు లేవా అంటే వస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ రాసింది ఆ వస్త్రాలు కాదు, ఈ శరీర వస్త్రాలు కాదు. ఏ వస్త్రాలు? ఆత్మ వస్త్రాలు. ఏ వస్త్రాలట? ఆత్మ వస్త్రాలు. ఆ వస్త్రాల గురించే ప్రకటన 7:14 ఉంటుంది. వారు భూమి మీద మహాశ్రమలో పడి యేసు రక్తములో తమ వస్త్రం అంటే హృదయం అనే వస్త్రాన్ని తెలుపు చేసుకున్నవారు అంట. ఏం చేసుకున్నవారట? తెలుపు చేసుకున్నారు ప్రియులారా. కాబట్టి తెలుపు చేసుకున్నారు. అలాగే ఇతను కూడా ప్రియులారా ఈ వస్త్రాన్ని ధరించాడు, శుద్ధి చేసుకున్నాడు. అంటే శుద్ధి అంటే మీకు తెలుసు కదా, మనలో పాపం ఉన్నంత సేపు శుద్ధి కాదు. ఈ పాపము ఎప్పుడైతే పోతుందో, మన హృదయం ఎప్పుడైతే కడగబడుతుందో యేసు రక్తములో, అప్పుడు ఏం చేయబడుతుందంటే శుద్ధి చేయబడుతుంది. శుద్ధి కావాలి ప్రియులారా. కాబట్టి కనుక ఈ దొంగ ప్రియులారా, ఒకటి బోలము అంటే మారు మనసు పశ్చాత్తాపము, 2 ప్రియులారా సాంబ్రాణి అంటే ప్రార్థననే ధూపార్తి. మనము ప్రార్థన చేయాలి, దినానికి ముమ్మారు మనం ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారుజామున, రాత్రి కాలము, పగటి కాలములో ఏదో టైంలో ఒక ప్రార్థన చేసుకోవాలి. 3 సార్లు సన్నిధి చేసుకోవాలి, 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, దేవునితో సహవాసం, దేవునితో స్నేహం ప్రియులారా ఇది కలిగి ఉండాలి. 3వదిగా ఏమిటి అంటే, దొంగ దేవునికి ఏమయ్యాడంటే బంగారం అయ్యాడు. ఏమయ్యాడట? బంగారం అయ్యాడు. ప్రియులారా, బంగారం దేనిని బట్టి అయ్యాడు? దొంగతనం విడిచిపెట్టకుండా ఉంటే అవుతాడా? అవడు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అవుతాడా? అవడు. మార్పు లేకుండా ఉంటే అవుతాడా? అవడు. ప్రియులారా, అందుచేతని దొంగ దేవునికి ఏమయ్యాడంటే బంగారం అయ్యాడు. మనము కూడా దేవునికి అలా కావాలట. ఏమవ్వాలి? దేవునికి బంగారం అవ్వాలట మనం. ప్రియులారా, అంటే దానికి ఒక అర్థం ఏమిటి అంటే, మన చెడు నడతలన్నీ విడిచిపెట్టి విలువైన బంగారం మనం ఎలా ధరిస్తామో ప్రభువు మనల్ని కూడా ధరించాలి. ప్రభువు కూడా మనల్ని ఏం చేయాలట? ధరించాలి. ప్రియులారా, ఆయన ధరించాలి అని అంటే గనక మనం ఏమవ్వాలి? దేవునికి బంగారము కావాలి. దొంగ మారకపోతే, పశ్చాత్తాపడకపోతే, ధూపం అనే ప్రార్థన చేయకపోతే ప్రియులారా, ఇతరులో దొంగ దేవునికి బంగారం కాగలడా అంటే కాలేడు. ప్రియులారా, అందుకే దైవజనులు ఇక్కడ వివరణ ఇచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులైన వారు రక్షకుని ఆరాధించడానికి వచ్చి బోలము, సాంబ్రాణి, బంగారములను ఇచ్చారు. ప్రియులారా, ఇతనికి దైవజనులు పెట్టిన పేరేమిటి? పడమట జ్ఞాని అన్నారు. ఏ జ్ఞాని? పడమట జ్ఞాని. ఎవరో? కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ. ప్రియులారా, కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏ జ్ఞాని అంట? పడమట జ్ఞాని అని ఇతనికి పేరు పెట్టిన వారై ఉన్నారు. ప్రియులారా, కాబట్టి దొంగ దేవునికి బంగారమైనట్లుగా మనము కూడా దేవునికి ఏం కావాలి? బంగారము లాంటి మనిషి అన్నట్లుగా. ప్రియులారా, కనుక దేవుడు మనలను అలంకరించాలి, దేవుడు మనలను చేర్చుకోవాలి. ప్రియులారా, ఆయన అంటారు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన ప్రక్కన కూర్చున్నాను, మీరు కూడా జయించి రండి, నా ప్రక్కన మీకేమున్నాయి? సింహాసనాలు ఉన్నాయని చెప్తారు. ప్రియులారా, కాబట్టి అంటే
అలాంటి భాగ్యం మనం పొందాలి అని అంటే మనము దేవుని దృష్టిలో విలువైన బంగారం ఎలా ఉందో అలా దేవుని దృష్టిలో కూడా మనము విలువైన వారంగా, అది పరిశుద్ధతను బట్టి, భక్తిని బట్టి, మార్పును బట్టి ప్రియులారా మనము దేవునికి ఏమవుతామంటే విలువైన వారం అవుతాం కదండి. ఏమవుతాం? విలువైనటువంటి వారం అవుతాం ప్రియులారా. కాబట్టి అందుచేతనే ప్రియులారా మరి వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ దొంగ దేవునికి బంగారమైనట్లుగా ప్రియులారా మనము కూడా మారాలి. ఈ చివరిలో ఒక మాట వ్రాశారు, ఇది లోకాసువార్తలోనే ఉంటుంది. ఒక పాపి మారు మనసు పొందితే పరలోక దేవదూతలు ఆ దినము డిన్నర్ పార్టీ చేసుకుంటారట. ప్రియులారా అక్కడ ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఏం చేయటను బట్టి? ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక నరకానికి వెళ్ళే వ్యక్తి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఏం చేయటం వల్ల? మారట వల్ల, మార్పు చెందట వల్ల, మారట వల్ల, మార్పు చెందట వల్ల ప్రియులారా ఎక్కువ సంతోషము వారికి, అది ఒక గొప్ప పండుగగా ఉంటుంది అని ప్రియులారా రాయబడినటువంటి మాట. దీన్ని మనము లోకాసువార్తలో ఇంకా ఉంటాయి కానీ ఒక మాట చూపిస్తాను మీకు. 15:7 మాట చూస్తే ప్రియులారా ఇక్కడ అన్నారు చూడండి, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే మారలేని వారు 99 మంది ఉన్నా దానివల్ల ఏం సంతోషం లేదు, కానీ మారిన ఈ దొంగ వల్లే మారిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషము కలుగును. ప్రియులారా 10వ వచనం కూడా చూడండి, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. ప్రియులారా ఎవరి ఎదుటంట? దేవుని ఎదుట ఏం కలుగునట? గొప్ప సంతోషము దేవదూతలకు. ప్రియులారా అందుకే ఇక్కడ మన తండ్రిగా రాసిన మాటలో మారు మనసు పొందలేని వారు కాదు, మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకపు దూతలు ఏం చేస్తున్నారట? డిన్నర్ అంటే పార్టీ ఏం చేసుకుంటున్నారట? పార్టీ అంటే మీ మనసు మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందేమో. ప్రియులారా పార్టీ అంటే ప్రియులారా పరిశుద్ధంగా పార్టీ వేరుగా ఉంటుంది, అపవిత్రమైన పార్టీలు వేరుగా ఉంటాయి ప్రియులారా. కాబట్టి అంత ఆనందముతో, అంత సంతోషములో పరలోకం ఉంటుంది అని అంటే ఒక మనిషి మారటం, సాతాను నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి ప్రియులారా అది చాలా భయంకరమైంది. అది దాని విలువ మనకంటే ఎక్కువ దేవునికి దూతలకి తెలుసు ప్రియులారా. అటువంటి స్థితిలో నుండి ఒక వ్యక్తి మారటం, ఒక వ్యక్తి రక్షించబడటం ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనసు పొందటం ప్రియులారా మనకంటే పరలోకములో ఉన్న దేవుడు దూతలు ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందముగా ఆ ఆత్మ, ఆ యొక్క ప్రాణము, ఆ జీవము నశింపక ఏం పొందుతుంది? నిత్య జీవం పొందుతుంది. అంటే ఆ విలువ మనకంటే వారికే తెలుసు, ఆ విలువ మనకంటే వారికే తెలుసు, ప్రభుకే తెలుసు. అందుకే ఆయన నరుడుగా భూమి మీదకి వచ్చారు. ప్రాణము యొక్క విలువ, మనిషి యొక్క ఆత్మ యొక్క విలువ మనకంటే ఎక్కువ దేవునికే తెలుసు చేసినవాడు. అందుచేతనే ఆయన ఈ పాపలోకానికి వచ్చి మనము నశింపక నిత్య జీవం పొందాలని మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము, మరణ భారము అన్ని ఆయన మీద వేసుకుని మన కొరకు బదిలీగా పొందవలసినవన్నీ పొంది మనకేమనుగ్రహించారు? రక్షణ, జీవము మనకి ఏర్పాటు చేస్తున్న వారై ఉన్నారు. కాబట్టి ప్రియులారా మరి అందుచేత మనలో దేవుని యొక్క గుణగణాలు,
దేవునికి ఉపయోగపడే వారముగా, జీవములోనికి వెళ్ళే వారంగా, ఏదో మారాములే అన్నట్టుగా, ఏదో నటించినట్టు యాక్ట్ చేసినట్టుగా కాదు, జీవితంలో నిజంగా చూపించి. ఈ దొంగ చూడండి, యాక్ట్ చేయలేదు, అక్కడ మారినట్టు యాక్ట్ చేయలేదు, నటించలేదు, కవరింగ్ ఏదో అంటారు కదా రకరకాలుగా, అలా కాదు, నిజంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడట? నిజంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. వీడు ఒకవేళ అక్కడ ఆయనను మభ్యపెట్టడానికి ఏమని చెప్పినా వాడు మనసు ఆయనకి తెలుసా తెలియదా? తెలుసు కాబట్టి ఆయన అక్కడ రక్షిస్తాడు. ప్రియులరా, కాబట్టి నిజంగా మారాడు. మనం కూడా అలాగే మారాలి. ప్రియులరా, మనము కూడా మనుషులు మన నీతి చూడాలని కాదు, మనుషుల ఎదుట మన నీతి మురుకు గొడ్లని వాక్యంలో ఉంది. ప్రియులరా, మన నీతి మనుషుల ఎదుట కాదట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఉండాలట. నిజంగా మనం మారాలి, మార్పు చెందాలి. దేవునికి ఉపయోగపడే వారంగా, పనికి వచ్చే వారంగా, నిత్య జీవానికి కుడి ప్రక్కన ఉండేటువంటి ఆ స్థితి ఈ దొంగ ఎలా పొందాడో అలాంటి స్థితి మనకి కూడా కావాలని ప్రభు తన ప్రాణరక్తాలు పెట్టారు. ప్రియులారా, మనం నశించాలని కాదు, నిత్య నరకానికి వెళ్ళాలని కాదు. అందుచేతనే మనము నిజంగా మారాలి. చూచిన వారు మన గురించి ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. మన నడవడిని గురించి, మన మాటను గురించి, మన నడకను గురించి, మన క్రియలు, మన పనులు, మన చేతలు బట్టి చూచిన వారందరూ ఏం చేయాలట? సాక్ష్యం ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. ప్రియులారా, వీరు ప్రభువుని అంగీకరించాక ఎంత భక్తి, ఎంత పరిశుద్ధత, ఎంత యథార్థత, ఎంత నమ్మకంగా, ప్రియులారా, ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా, లేమైనా, కలిమైనా ఆ నీతిని తప్పకుండా ఎంతో భక్తిగా నడుస్తున్నారని ఏమి ఇవ్వాలట? సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు ఎదుటి కంటే దేవుడు ఇంకా గొప్ప సాక్ష్యం ఇవ్వాలి మన కోసం. యోబు గారి గురించి సైతాన్ దగ్గర ప్రభు ఏమిచ్చారు? సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, అలాగే మన గురించి మనుషులే కాదు, దేవుడు కూడా ఏమివ్వాలట? సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి బ్రతుకు, దేవుని మహిమార్థమైనటువంటి బ్రతుకు ఈ దొంగ చివరి సమయంలో బ్రతికాడు. మనము కూడా అలా నడుచుకుందాం. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, మారు మనసు పొందిన దొంగ, ఆ అంశంలో నుండి ఈ దినము కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఇవి మా అందరి హృదయంలో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.